ప్రైజ్ ది లార్డ్ మేడం, అందరికి అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్ మేడం, అందరికి వందనాలు. ఈ మే నెల 4వ తేదీన మళ్ళీ మనందరం ఇలాగా కూడి ఆయన ఆరాధించుకునే భాగ్యం దయచేసిన దేవాదేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మూల వాక్యం అపోస్తలుడైన పౌలు హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రేమ మాడైన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడి సంరక్షించి నైనా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి జీవముల నామకు స్తుతి అర్పించిన భాగ్యం దయచేసినందుకు వందనములు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలనైనా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధాత్మ నడిపింపు ఉంచండి నాయన. కాలములు సమయములన్నీ నీ చేతిలో ఉన్నాయి తండ్రి. నా ఆలయము సమస్త జనములకు ప్రార్థనా మందిరం అన్నావు కానీ తండ్రి, ఒక్కొక్క రోజు నాయన జరుగుతున్న మార్పులను బట్టి నాయన, ఆనాడు ఆమోసు ప్రవక్త చెప్పినట్టుగా వాక్యముకు తగిన సంబంధించి క్షామం రాబోతుందని చెప్పిన ప్రకారం తండ్రి, బహిరంగంగా నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఎంతో మంది కోల్పోతున్నారు తండ్రి. దయగలమా ప్రభు, నీవు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు తండ్రి. ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు తండ్రి. దయగలమా ప్రభు, రాజుల చిత్తవృత్తి నీ చేతిలో నీళ్ల కాలువలలో ఉన్నాయి తండ్రి. దయగలమా ప్రభు, సమస్త జనులు సంతోషంతో నిన్ను ఆరాధించుకునే కృప అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన, ఇప్పుడు నీ వాక్యమును ధ్యానించబోతూ ఉంటాడు. నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీరే వెల్లడి చేయమని వినుచున్న ప్రతి ఒక్కరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. వాక్యం ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క కాపుదలు అనుగ్రహించమని, మర్మమైన వాక్యాన్ని వెల్లడి చేయమని, వినగల చెవి, గ్రహించగలగన మనసు, ఆచరించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి. కార్యాంతము నిన్ను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయండి. మరొక్కసారి ఈ భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొక్కసారి వందనాలండి. మరి హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ 10వ అధ్యాయంలో మరి 18 వచనాలు మాత్రమే నేను ఈరోజు తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే 39 వచనాలు ఉన్నాయి. అధ్యాయం అంతా కూడా కవర్ చేయడం అనేది కష్టం కాబట్టి ఈ 18 వచనాలు కూడా ఒక్కొక్క వచనం కూడా ధ్యానాంశాలు ఉన్న అంశాలే. మెయిన్ అంశాలు తీసుకుని ధ్యానించుకుంటే మనకి ఈ 18 వచనాలు ఈ వీక్ లో మనకి కంప్లీట్ అవుతాయి. ఈ హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు చెప్పదలుచుకున్న ముఖ్యమైన అంశం ఏంటంటే, పాత నిబంధన యజ్ఞములు మనల్ని శుద్ధి చేయలేవు. క్రీస్తు తన విధేయత వలన ఆ బలులను కొట్టివేసి మన పాపములు క్షమించు పాత నిబంధనతో పని లేకుండా చేశాను. పాత నిబంధన యజ్ఞ యాగాదులు మన పాపములు క్షమించుట అసాధ్యము. మనం నిత్య జీవ ప్రవేశానికి అర్హత కల్పించడానికి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి యజ్ఞ యాగాదులు అనేవి మనకి ఏమాత్రము సరిపోవు. కాబట్టి క్రీస్తు తన శరీరాన్ని అర్పించి బలి అర్పించడం ద్వారా మనకు ఆ గొప్ప భాగ్యాన్ని, ఆ పాప క్షమాపణ అనే భాగ్యాన్ని మనకు దయచేసి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి విమోచించి ఆ నిత్య జీవ ప్రవేశాన్ని అనుగ్రహించారు. కాబట్టి క్రీస్తుని వెంబడించండి అని చెప్పి పౌలు గారు మరొక్కసారి ఆయన ఒత్తి మరి చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఆ యేసుక్రీస్తు మార్గంలోకి వచ్చి ఎవరో చెప్పిన మాటలను బట్టి, లేదా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను ఆశించి, లేదా ఆజ్ఞానుసారంగా జీవించడం కష్టమని లోకం వైపు చూచి
వెనుతిరిగి వెళ్ళిపోయే వారితో, యూదులతో మాట్లాడుతున్నారు, అదే విధంగా అన్యజనులతో. అదే విధంగా ఈ రోజు మనతో కూడా వాక్యం ధ్యానిస్తున్న మనతో కూడా ఈ 10వ అధ్యాయం ద్వారా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. వారికంటే మనమేమి బెటర్ పొజిషన్ లో లేము. అయితే అక్కడ యజ్ఞ యాగాదులు అనేవి ఉన్నాయి, కానీ మనం కూడా క్రీస్తుని వెంబడిస్తున్నాం అంటూనే చాలా సార్లు లోకం వైపు చూస్తూ లోకంలో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవాలా? ఇప్పటికీ కూడా చాలా మంది వీక్లీ వన్సే కదా మనకి సండే హాలిడే, ఆ సండే అంతా కూడా దేవాలయంలోనే కూర్చోవాలా? ఆ సమయం అంతా కూడా అలా ఇస్తే ఇక మనం లీజర్ గా ఎంజాయ్ చేసేది ఎప్పుడు, రిక్రియేషన్ ఎప్పుడు? మనకు అనుకునే వాళ్ళు క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. పరిశుద్ధ దినం పరిశుద్ధంగా ఆచరించండి అని చెప్పి ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా ఆజ్ఞను ఎంత వరకు అనుసరిస్తున్నాం? ఏదో 2 గంటల చర్చిలో కూర్చొని రావటం కాదు, కానీ ఆ తర్వాత ఆ దినం అంతా కూడా మనం ఏ విధంగా ఆచరిస్తున్నాము అనేది కూడా మనం పరిశీలించుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఎంతో విలువైన త్యాగపూరితమైన బలి అర్పించి మనకి దేవుని నివాసంలో జనులుగా ఉండటానికి దేవుడు అవకాశం కల్పించాడు. కాబట్టి అది మనం మర్చిపోకుండా ఉండాలని పదే పదే పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. అదే విధంగా పాత నిబంధన సేవా నియమముల్లో మనం పరిశీలించినప్పుడు, పాత నిబంధన సేవా నియమాలు మనం పరిశీలించినప్పుడు అక్కడ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ దీపస్తంభం దేవుని ఆత్మ వెలుగుకి సూచనని, బల్ల రొట్టెలు జీవాహారం అని, అదే విధంగా సువర్ణ ధూపార్తి విజ్ఞాపన, జీసస్ క్రైస్ట్ మన కోసం చేసినటువంటి విజ్ఞాపన, మందసం ఆయన సన్నిధికి సూచన, మన్నా పాత్ర ఆయన వాక్యం, అదే విధంగా చిగురించే అహరోను కర్ర విశ్వాసం అనండి, నిరీక్షణ అనండి, పునరుత్థాన అనుభవానికి సూచనగా ఉంచబడింది అని చెప్పి చాలా మంది విశ్లేషకులు చెప్పడం అనేది జరిగింది. అంటే ఇవన్నీ కూడా రాబోయే మేలులకు ఛాయలు మాత్రమే, కానీ అవి పరలోక సంబంధమైనటువంటి వస్తువులు కాదు అని చెప్పి మనం 8వ అధ్యాయంలోనూ ధ్యానించుకున్నాం, 9వ అధ్యాయంలో కూడా ధ్యానించుకున్నాం, 10వ అధ్యాయంలో కూడా. ఎందుకు పౌలు గారు మళ్ళీ మళ్ళీ ఈ మాటలు చెప్తున్నారు అంటే 10వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, వారి మనస్సాక్షికి పాప జ్ఞాపకం పదే పదే వస్తూ ఉంది. అంటే ఈ పాత నిబంధన బలుల ద్వారా మనం అర్పించిన బలి అనేది మనకు పూర్తిగా సంపూర్ణ సిద్ధి అనుగ్రహిస్తే పదే పదే మళ్ళీ అవి జ్ఞాపకానికి రావాల్సినటువంటి అవసరం లేదు. 10వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఆయన అంటాడు, అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు, కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, పాత నిబంధన సేవా నియమములు, పాత నిబంధన బలులు యాగములే సరైనవి అని చెప్పి, అంటే పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పటికి యెరూషలేంలో దేవాలయంలో ఇంకా బలులు యాగాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది క్రీస్తు మార్గంలోకి వచ్చారు, ఇంకా పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు వారి పనులు వారు కొనసాగిస్తూనే ఉన్నారు. క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు యెరూషలేం దేవాలయం పడగొట్టబడే వరకు కూడా అవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నారు, మీరు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తున్నారు. నిజంగా ఆ బలులు యాగాలు కనుక మీకు సంతృప్తినిచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ అర్పణలు ఎందుకు అర్పిస్తున్నారు? మీరు అర్పించిన బలి దేవుడు స్వీకరించాడు, మీ పాపాన్ని క్షమించాడు అని ఒక ఆ కన్సర్న్, అంటే ఒక భావం, ఒక సంతృప్తి మీ మనసులో కలిగినట్లయితే మళ్ళీ మళ్ళీ అర్పణలు ఎందుకు అర్పిస్తున్నారు? కాబట్టి మీరు అర్పించిన బలి అనేది మీకు సంతృప్తిని ఇవ్వటం లేదు, సంతృప్తినిచ్చే బలి కాదు. మీరు ఎన్నిసార్లు వెళ్ళి ఆ బలి ఇచ్చినా కూడా అది సంతృప్తి కాదు. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం కూడా నేర్చుకోవాల్సింది, మరి రాబోయే వాటికి మేలులు ఛాయలే ఆ వస్తువులనే అని చెప్పాము. ఏదో యూదులు ఆచరించారు, వాటిని అనుసరించారని చెప్తున్నాం, కానీ మన గురించి కూడా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న చూసినట్టయితే ఈ రోజుల్లో 2024వ సంవత్సరంలో కూడా 21వ శతాబ్దంలో కూడా జరుగుతున్నటువంటి అంశాలు చూస్తే, మరి చాలా ప్రార్థనా స్థలాల్లో హ్యాండ్ కర్చీఫ్స్ అమ్మటం, కోకోనట్ ఆయిల్స్, లేకపోతే వివిధ వస్తువులు, ఈ వస్తువులు తీసుకెళ్లి మీరు ఇంట్లో పెట్టుకోండి, దేవుడు సన్నిధి మీ ఇంట్లో ఉంటుందని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా వాటికంటే ఏమి భిన్నమైనవి కాదు.
దేవుడు ఏమన్నాడు? ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాడు అంతే తప్పించి వస్తువులతోనో లేకపోతే ఇంకేదో వివిధ రకాలైనటువంటి సూచనలు చేసేటటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు మీ ఇంట్లో పెట్టుకుని వాటి ద్వారా దేవుణ్ణి ఆరాధించమని చెప్పలేదు. రకరకాల శిల్పాలు మనల్ని పెట్టుకోమనలేదు. రకరకాలైనటువంటి అంటే ఏదైనా కొన్ని ఇళ్లలో ఇప్పుడు లాస్ట్ సప్పర్ ఫోటో అని లేకపోతే పెట్టుకుంటారు. కానీ వాటి దగ్గరే నిలబడి మనం ప్రేయర్ చేసుకుంటే అక్కడ మాత్రమే దేవుని సన్నిధి ఉంది అని చెప్పి మనం భావించినట్టయితే అది తప్పు. దేవుని సన్నిధి ఎక్కడైతే మన ప్రార్థన విజ్ఞాపన ధూపంగా ఇంపైన నైవేద్యంగా దేవునికి వెళ్తూ ఉందో అక్కడే దేవుని సన్నిధి. కానీ మనం కూడా ఆలోచించినట్టయితే ఈ 1వ వచనంలో చెప్పినట్టుగా వాళ్ళు కొన్ని వస్తువులు ఉపయోగించారు, మనం కొన్ని వస్తువుల్ని ఇంకా కొంతమంది ఉపయోగిస్తూనే ఉన్నారు. అదే విధంగా ఈ 2వ వచనంలో కూడా చూస్తే చాలా సార్లు ప్రార్థన చేసుకుంటారు, వస్తారు, మళ్ళీ ప్రార్థన చేసుకుంటారు. ఒక నమ్మకం అనేది నా సొంత రక్షకుడు యేసుక్రీస్తు అనే భావం కలగటం అనేది ఎంత మందిలో కలుగుతుంది? ఒక స్త్రీ 15 సంవత్సరాల నుంచి ఒక ఆలయానికి వస్తూ ఉందంట. పాస్టర్ గారు ఎందుకు ఆమెను ప్రశ్నించారంట, అమ్మ యేసుక్రీస్తు నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావా? సొంత రక్షకుడిగా అంగీకరించడం అంటే ఏంటండి, రక్షణ అంటే ఏంటండి అని అడిగిందండి. 15 సంవత్సరాల నుంచి అదే ఆలయానికి వస్తూ అంటే అమ్మాయి అమాయకంగా చెప్పింది. కానీ ఇంకా చాలా మంది అదే స్థితిలో సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనే నా రక్షకుడు అని చెప్పగలిగే స్థాయిలో మనం ఉన్నామా? ఈ 2వ వచనంలో చూసినట్టయితే వాళ్ళు తిరిగి తిరిగి బలులు అర్పించారు. మనం ఏం చేస్తున్నాం అంటే తిరిగి తిరిగి ఒక పాపాన్ని ఒప్పుకొని లేకపోతే మన స్థితిని మన జీవన విధానాన్ని ఒప్పుకొని మళ్ళీ తిరిగి అదే జీవన విధానంలో మనం పడిపోయినట్టయితే వాళ్ళకి మనకి ఏమాత్రం వ్యత్యాసం అనేది లేదు అంటున్నారు పౌలు గారు. అదే విధంగా 3వ వచనం నుంచి 4వ వచనం వరకు చూస్తే అక్కడ ఆయన చెప్తున్నటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే, అయితే ఆ బలులు అర్పించడం చేత ఏటేటా పాపముల జ్ఞాపకము వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగో చెప్పుచున్నాడు. ఎందుకు మనకు ఆ పాపం జ్ఞప్తికొస్తుంది అంటే మనం అర్పించే జంతువు యొక్క రక్తం, ఎడ్లు గాని మేకలు గాని గొర్రెలు గాని ఏ జంతువు రక్తమైనా కూడా మన పాపాన్ని అవి ప్రక్షాళన చేయలేవు. ఎందుకంటే ఎడ్ల కంటే గొర్రెల కంటే మేకల కంటే విలువైన వాడు మానవుడు. అదే విధంగా మానవుడు చేస్తున్న పాపం కూడా చాలా విలువైనదే. మనం ఒకరి దగ్గర అప్పు పడి ఉంటే ఆ అప్పును తీర్చాలి అంటే ఆ అప్పు తీర్చడానికి ఆ అప్పు కంటే ఎక్కువ ఐశ్వర్యంతుడై ఉండాలి. అప్పుడు మాత్రమే అప్పు తీర్చగలడు. అలాగే 2వ అంశం ఏంటంటే ఈ జంతువులు విజ్ఞాపన చేయలేవు మన గురించి. వాటికి నోరు లేవు, మన కోసం విజ్ఞాపన చేయలేవు. వాటి రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలగదు. కాబట్టి మనం సంపూర్ణమైనటువంటి ఒక అనుభూతి పొందలేకపోతున్నాం. ఈ ఎడ్డుని నేను అర్పించడం వల్ల, లేకపోతే ఈ మేకను అర్పించడం వల్ల, లేకపోతే ఈ గొర్రెని నేను అర్పించడం వల్ల నాకు పాప ప్రక్షాళన జరిగింది అనే అనుభవాన్ని మనం పొందలేకపోతున్నాం. అందుకనే ఆయన అంటాడు 5వ వచనం నుంచి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుతున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడం ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటేనే. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైవి చెప్పిన తరువాత ఇక్కడ ఈ వచనాలు మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో మీ తర్వాత చూడండి, కీర్తనలో 40వ కీర్తన 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఇవే మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. గ్రంథపు చుట్ట అంటే ఇక్కడ పాత నిబంధన గ్రంథం. మనం కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలో చాలా సార్లు యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు, యెహోవా దేవుడు దావీదు గారితో మాట్లాడిన మాటలు చూస్తాం. అదే విధంగా యెషయాలో కూడా మనం యెషయా గ్రంథంలో కూడా చూస్తాం. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? మొదటి వచనం, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరము అమర్చితివి. అంటే ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో వాటి శరీరాలతో అర్పించే బలిని
నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చావు అంటారు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, మరి నిజంగా బలులు అనేవి దేవునికి ఇష్టం లేకపోతే ఎందుకు దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో బలులు అర్పించమని చెప్పాడు? పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా ఈ స్టేట్మెంట్స్. నిర్గమకాండం 29వ అధ్యాయంలోను, అలాగే 19వ అధ్యాయం 5వ వచనంలోను, అలాగే అనేక చోట్ల లేవీకాండం 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఏ ఏ పాపానికి ఏ ఏ బలి అర్పించాలని చాలా క్లియర్ కట్ గా అక్కడ రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని చేత చెప్పబడిన మాటలే, నో డౌట్ ఎట్ ఆల్. అలాంటప్పుడు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్ దేవుడు ఇస్తాడా? కానే కాదు. చాలా మంది అంటారు, ఇదిగో ఓల్డ్ టెస్ట్మెంట్ ఇలా చెప్పాడయ్యా దేవుడు, న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేటట్టుగా ఇలా చెప్పాడు, ఏంటి రెండింటికి అసలు కుదరట్లేదు, పొంతన లేదండి. లేనట్టుగా చెప్పే దేవుడు కాదు మన దేవుడు. ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవటంలోనే ఉంది. జంతు బలులు అనేవి ఆయనకు ఇష్టం లేదు, కానీ ఆనాటి కాలంలో జంతు బలులు ఉన్నాయి కాబట్టి ఆయన దాన్ని ప్రోత్సహించలేదు. కానీ అంటే ఒక మనిషి పాపం చేసినప్పుడు తనకిష్టమైన జంతువుని తీసుకెళ్లి అర్పించినప్పుడు, అయ్యో నేను చేసిన పాపానికి నా ఇంట పెరిగిన జంతువుని నేను తీసుకెళ్లి బలిగా అర్పించాని అని చెప్పి ఆ రక్తం చిందించడం వల్ల అతనిలో పరిహారార్థ బలి అర్పించేటప్పుడు ఆ పశ్చాత్తాపం కలుగుతుంది, మళ్ళీ తిరిగి ఆ పాపం చేయడు అన్న ఉద్దేశంతో దేవుడు ఆ బలిని అంగీకరించాడే తప్పించి అది పూర్ణ బలి కాదు. అయినా మానవుడు దాన్ని ఏం చేశాడు? ఒక అలవాటుగా మార్చుకున్నాడు. ఒక అలవాటుగా మార్చుకుని ఒక పాపం చేయటం, ఒక జంతువుని అర్పించడం. ఆ జంతువు విజ్ఞాపన చేయదనే దేవునికి తెలుసు. అయితే రాబోయే క్రీస్తుకి అది కూడా ఒక ఛాయ మాత్రమే. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 40వ అధ్యాయం 6వ వచనంలో విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైనటువంటి గొప్ప బలి అంటాడు దావీదు కీర్తనకారుడు. ఎక్కడ ఇది? ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే ఉంది కదా, న్యూ టెస్ట్మెంట్ లో లేదు కదా. దావీదు మహారాజు బత్షెబతో పాపం చేసిన తర్వాత రచించినటువంటి కీర్తనలు ఆయన అంటాడు, దహన బలి నీవు కోరలేదు, కోడలను ఎడ్లను నువ్వు కోరినట్టయితే నేను అనేకం ఇవ్వగలను, కానీ నీకు కావాల్సింది అవన్నీ కాదు, గాని విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైన బలియాగం అంటాడు దావీదు మహారాజు. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా జంతువులు నేను తీసుకుని మీ పాపాన్ని క్షమించేస్తాను అని దేవుడు అన్నట్టయితే దావీదు మహారాజు నోటి నుంచి ఆ మాట రావాల్సినటువంటి అవసరం లేదు. ఇదిగో నీకు కావాల్సిన ఎడ్లని గొర్రెలను ఇచ్చేసాను, కాబట్టి నా పాపాన్ని క్షమించేయి, నాకు పరిశుద్ధాత్మ తీసివేయకు, నాకు రక్షణానందం నా నుంచి దూరం చేయకు, నన్ను ఎప్పుడులాగానే నీకు నాకున్న సమాధానం మధ్యలో ఏ రకమైన ఆటంకం లేకుండా ఉంచు, నీకు ఎన్ని కావాలంటే నేను బలి అర్పించగలను అని చెప్పి దావీదు మహారాజు అనగలడు, ఎందుకంటే ఆయన ఒక రాజు కాబట్టి. కానీ దావీదు మహారాజు దేవుని హృదయానుసారుడు కాబట్టి దేవుని హృదయం దేనితో అయితే సంతోషపరచబడుతుందో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అంటాడు, దేవా విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి, కాబట్టి నేను దానినే నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి అనటం జరిగింది. అదే విధంగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 వచనం నుంచి 17వ వచనం వరకు చూస్తే ఆయన చాలా క్లియర్ గా చెప్తాడు, మీ దహన బలి నేను అడిగానా? మీ ఎడ్లను గాని, మీ గొర్రెలు గాని, మీ మేకలను గాని నేను అడిగాను? అవన్నీ నేను ఇచ్చినవే కదా, నాకెందుకు అవన్నీ? మీరెంత ప్రార్థన చేసినా నేను మీ మనవి వినను. ఎందుకంటే దుష్క్రియలు చేయటం ద్వారా మీరు ప్రార్థించేటప్పుడు మీ చేతుల మీద రక్తపు మరకలు కనపడుతున్నాయి. అంటే దుష్క్రియలు అంటే ఒక జంతువుని చంపక్కర్లేదు, లేకపోతే ఒక వ్యక్తిని నరహత్య చేయక్కర్లేదు, కానీ దుష్క్రియ ఏదైనా సరే పొరుగువానికి చేసిన అపకారం అనేది ఉంటే అది చేతుల మీద ఎర్రగా కనపడుతుంది, అంటే రక్తపు మరకగా కనపడుతుంది. కాబట్టి మీరు ఎన్ని ఎడ్లను గొర్రెలను మేకలను అర్పించినా కూడా నేను మీ ప్రార్థన వినను అని చెప్పి కీడు చేయటం అని మేలు చేయటం నేర్చుకోండి, అప్పుడు నేను మీ వైపు తిరుగుతాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో యెషయా గ్రంథం కూడా అక్కడ మరి యెషయా ద్వారా దేవుడు పలికిస్తున్న మాట ఏంటి? మీరిచ్చే ఎడ్లు గొర్రెలు మేకలు నాకు కాదు, గాని మీ హృదయ శుద్ధి నాకు కావాలి. అది లేనప్పుడు మీరు ఎంతసేపు గంటల తరబడి చేతులెత్తి ప్రార్థించినా కూడా నేను మీ ప్రార్థన వినను. దేవుడే సాక్షాత్తు నువ్వేదో ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థన వినను అని చెప్తే అది ఎంత భయంకరమైనటువంటి ఆ అంశం, అది ఎంత భయంకరమైన ఘడియ మనం ఆలోచించుకున్నట్టు, ఎంత భయంకరమైనటువంటి సిచ్యుయేషన్ ఆలోచించుకున్నట్టయితే ఆయన చెప్తున్నాడు,
చాలా నిర్మోహమాటంగా నీ చేతుల మీద నీ దుష్క్రియలన్నీ నాకు కనపడుతున్నాయి కాబట్టి కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నేను నీ ప్రార్థన ఆలకిస్తానని తర్వాత అధ్యాయంలో మనం ఎలా ఉంటే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడో కూడా చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా హోషేయ గ్రంథంలో అంటాడు 6వ వచనంలో, కనికరమునే కోరితిని గాని బలిని నేను కోరలేదు. నేను కనికరమునే కోరుతున్నాను గాని బలిని కోరలేదని మళ్ళీ దాని కంటిన్యూషన్ అంటాడు. బలులు అర్పించడం కంటే దైవ సంబంధమైన జ్ఞానము కలిగి ఉన్న వారిని బట్టి నేను సంతోషిస్తాను. హోషేయ కూడా పాత నిబంధన ప్రవక్తే కదా. పాత నిబంధన ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట, బలిని కోరలేదు, నేను కనికరమనే కోరుతున్నాను. మీరు అర్పించే బలుల కంటే దైవ సంబంధమైన జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వారిని బట్టి నేను సంతోషిస్తానంటే, నువ్వు బలి అర్పించేసి చేతులు దులుపుని వెళ్ళిపోవటం కాదు గాని వివేచించి దేవుని గురించి నువ్వు తెలుసుకో. ఎప్పుడైతే దేవుని గురించి నువ్వు తెలుసుకుంటావు, తప్పనిసరిగా అజ్ఞానుసారంగా నడుచుకుంటావు, తప్పనిసరిగా దైవ విరోధమైన జీవితాన్ని నువ్వు ఫుల్ స్టాప్ పెట్టి దేవునికి ఇష్టానుసారమైన జీవితం మాత్రమే నువ్వు జీవిస్తావు. దావీదు గురించి చెప్పండి మాట ఏంటి? దావీదు మహారాజ్ జీవితంలో ఒక బత్షెబాతో చేసిన పాపం తప్పించి మళ్ళీ అతను ఎప్పుడు కూడా పాపం అనేది చెయ్యలేదు. అయితే మనకు డౌట్ రావచ్చు, మరి యుద్ధాల సంగతి ఏంటనేది. దేవుడు ఆ దైవ వ్యతిరేకుల పట్ల దావీదు చేసినటువంటి యుద్ధాలే తప్పించి తనకు తానుగా నిర్ణయం తీసుకుని ఎప్పుడు కూడా యుద్ధాలు చేయలేదు. ఆయన ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలన్నా కూడా ఆ ఊరేమో ధరించి ప్రభా నేను ఏదో ఏఫో ధరించి ప్రభా నేను వెళ్ళనా వద్దా అని చెప్పి దేవుడు వెళ్ళమంటేనే ఆ యుద్ధానికి వెళ్ళాడు. దైవ చిత్తానుసారంగానే ఆ యుద్ధాలు చేశాడు తప్పించి తన చిత్తానుసారంగా ఏది కూడా ఆయన చేయలేదు. అదే విధంగా మీకా గ్రంథాలు చూస్తే 6వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చూస్తే, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా నేను కోరింది, మీ బలులు కాదు, మీ అర్పణలు కాదు. 3 అంశాలు చెప్తున్నాడు అక్కడ. ఏంటంటే న్యాయంగా నడుచుకోవాలి, దీన మనసు కలిగి ఉండాలి, అదే విధంగా దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండాలి, కనికరమును ప్రేమించాలి. కనికరం కలిగి ఉంటూ మాత్రమే కాదు, కనికరమును ప్రేమించాలి. ఈ 3 నువ్వు కలిగి ఉంటే నువ్వు ఏ బలి నాకు అర్పించక్కర్లేదని చెప్పి మీకా ప్రవక్త ద్వారా ఆయన వెల్లడి చేశాడు. ఈ 3 కూడా ఇప్పుడు నేను చెప్పిన రిఫరెన్స్లు అన్ని కూడా పాత నిబంధన గ్రంథాల నుంచి వచ్చినవే. అది ఎవరో చెప్పిన మాటలు కాదు, ఆ ప్రవక్తలతో దేవుడు చెప్పిన మాటలు. ఆ ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీయులకి ఆయన వెల్లడి చేసినటువంటి మాటలే తప్పించి ఎవరో కల్పించి చెప్పినటువంటి మాటలు కాదు. ఇక న్యూ టెస్ట్మెంట్ లో కూడా మత్తయి సువార్తలో చూస్తే 12వ అధ్యాయంలో ఆయన శిష్యులు ఆకలితో ఉండి వెన్నులు తుంచుకుని తింటూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, ఇదిగో విశ్రాంతి దినమున నీ శిష్యులు చేయకూడని పని చేశారు, మరి వాళ్ళు వెన్నులు తుంచుకొని తింటున్నారు, ఏంటి సంగతి చెప్పు అని చెప్పి ఏదో రకంగా యేసుక్రీస్తుని ఇరుకులో పెట్టాలని చెప్పినప్పుడు ఆయన అంటాడు, తనతో వచ్చిన వారు ఆకలిగా ఉన్నప్పుడు దావీదుతో ఉన్న వారికి అబ్యాతారు ఏం చేశాడు, యాజకులు తప్ప మామూలు వారు తినకూడనటువంటి సన్నిధి రొట్టెలు వారికి ఇచ్చాడు కదా అని చెప్తూ, కనికరమునే కోరాను కానీ బలిని నేను కోరలేదని చెప్పిన మాట మీరు వినలేదా? అది ఎక్కడుంటది? మనకి ద్వితీయోపదేశ ఖండంలో ఉంటుంది. అది వెన్నులు తుంచుకుని తినొచ్చు, చేతులతో నలుపుకుని తినొచ్చు, కొడవలు పెట్టి కొయ్యకూడదని చెప్పి. కాబట్టి కనికరమనే కోరుచున్నాను నేనన్నది మీరు వినలేదా అంటే ధర్మశాస్త్రం మీకు తెలియదా? ఏదైనా కూడా ఆయన సొంత మాటలతో ఎప్పుడు కూడా ప్రత్యుత్తరం ఇవ్వలేదు. అదే విధంగా మార్క్స్ వార్త 12వ అధ్యాయం 33వ వచనంలో ఒక శాస్త్రి గారు వచ్చి యేసుక్రీస్తుని అడుగుతాడు. అంటే సద్దూకాయలకి పరిసయ్యులకి మంచి సమాధానం చెప్పి నోరు మూయించిన తర్వాత వీళ్ళని భలే చెప్పారులే అని చెప్పి అనుకుని, సరే నేను కూడా చూస్తాను, ఒక చోట అయితే శోధించుచు అని ఉంటది, ఒక చోట అయితే ఆయన వచ్చి అడిగాడని ఉంటది. ఎలాగైనా కూడా ఆయన అడిగాడు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆజ్ఞలు అన్నిట్లో ముఖ్యమైనవి ఏవి అంటే దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పినప్పుడు వెంటనే ఆయన అంటాడు, ఒకడు సర్వాంగ హోమములు బలులు అర్పించడం కంటే ఈ 2 ఆజ్ఞలు అనుసరించడం అనేది చాలా కష్టము అని చెప్తాడు అక్కడ. అందుకనే అక్కడ యేసుక్రీస్తు అంటాడు, నేను బలిని అర్పణలు కోరటం లేదు, పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ఆరాధించు, నీ పొరుగువాడిని ప్రేమించు. ఈ 2 ఉన్నప్పుడు నువ్వే జంతు బలి నాకు అర్పించక్కలేదని చెప్పి న్యూ టెస్ట్మెంట్ లో కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కాంటెక్స్ట్ లో మనం యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటను చూస్తే, బలియు అర్పణయు నీవు నాకు కోరలేదు, కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను
నీకిష్టమైనవి కాదు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేని ఆయన చెప్తున్నాడు. ఇదిగో నువ్వు నాకు షెడ్యూల్ వేసేసావు కదా, దావీదు ద్వారా నేను ఈ లోకానికి రావాలి, నేను బలి కావాలి అన్నది ముందుగానే నిర్ణయించబడింది. ఆ గ్రంథపు చుట్టలో ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను అంటున్నాడు. నీ చిత్తమే సిద్ధించును గాక అంటాడు కదా ఆయన ముందు. లూకాసు వార్తలో ఏమంటాడు? తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుంచి తొలగించు అని చెప్పి, ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక. అలాగే ఆయన అనేక సార్లు చెప్తాడు. యోహాను సువార్త 9:34 ఆయన అంటాడు, నా తండ్రి పని తుదముట్టించడే నాకు ఆహారమై ఉన్నది. ఈ లోకానికి నేను ఎందుకు వచ్చానంటే నా తండ్రి పని చేయటానికే. అదే విధంగా అదే యోహాను సువార్త 6 అంటాడు, నా చిత్త ప్రకారం నేను ఏది చేయట్లేదు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకం నుంచి నేను ఇక్కడికి దిగి వచ్చానని చెప్తాడు. అదే విధంగా 8వ కూడా అదే మాటను మళ్ళీ రిపీట్ చేస్తూ, నా చిత్తము నెరవేర్చడం కాదు కానీ ఏ తీర్పు అయినా కూడా నా తండ్రి చెప్పిన ప్రకారమే నేను చేస్తున్నాను తప్పించి నా ఇచ్చ వచ్చినట్టుగా నేను ఏది కూడా చేయటం లేదు అని చెప్పి చెప్తాడు. అదే విధంగా నేను గొర్రెలకు మంచి కాపర్నని చెప్తూ, ఈ గొర్రెల కోసం నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, ఇందుకే కదా నా తండ్రి నన్ను ఇష్టపడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే మాట ఎందుకు అన్నాడు అంటే ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే తన గొర్రెల కోసం తన కుమారుడు ప్రాణం పెట్టాలి. ఆ ప్రాణం పెట్టే పని కోసమే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఆ పని నేను చేస్తాను, అందుకే కదా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఆ పని నేను చేయటానికి సిద్ధపడ్డాను కాబట్టి దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్తాడు. అదే విధంగా యోహాను సువార్త 17వ నుంచి 19వ వరకు చూస్తే తర్వాత చూడండి మీరు, వీరిని సత్యమందు ప్రతిష్ఠిస్తున్నాను. శిష్యుల గురించి చెప్తాడు ఆయన. ప్రతిష్ఠించడం అంటే ప్రత్యేకించబడటం, పరిశుద్ధీకరించటం. సత్యం అనగా వాక్యమై, నీ సత్యం అనగా వాక్యమే అని చెప్తూ, నీవు నన్ను ఈ లోకంలోనికి ఎలాగైతే ప్రతిష్ఠించి పంపించావో వీరిని కూడా అలాగే నేను పంపిస్తున్నాను తండ్రి. వీరిని నువ్వు ప్రతిష్ఠించి ప్రత్యేకించి వీరిని నన్ను వాడుకున్నట్టే వీరిని కూడా నువ్వు వాడుకొని చెప్పి తండ్రి దగ్గర విజ్ఞాపన చేశాడు. ఏది కూడా యేసుక్రీస్తు తన చిత్తానుసారంగా ఏది చేయలేదు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాటను మరొకసారి మనం గమనించినట్లయితే, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, హెబ్రీ గ్రంథకర్త అంటాడు 7:25 ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతోనూ వేదనతోనూ విజ్ఞాపన చేశాడు. అవును కదా, ఎందుకోసం చేశాడు ఆయన? ఎవరి కోసం చేశాడు? మన కోసమే. ఆయన అర్పించే బలి దేవుడు అంగీకరించాలి. అంగీకరించకపోయినట్టయితే మనకు పునరుత్థానం అనేది లేదు, మనకు పాపక్షమాపణ లేదు, మనకు రక్షణ లేదు, మనకు విమోచన లేదు, దేవునితో మనకు సమాధానం అనేది లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన మహారోదనతోనూ వేదనతోనూ విజ్ఞాపన చేశాడంట. ఇక్కడ నాకు శరీరం ఇచ్చావు, నోరిచ్చావు, నాకు చెవులనిచ్చావు అంటున్నాడు. నాకు చెవులనిచ్చావు. ఈ చెవులనిచ్చావు అన్న మాట ఏంటంటే అక్కడ మనం కీర్తన గ్రంథంలో కూడా చూస్తాం. ఈ చెవులను ఇవ్వటం అనే మాట కీర్తన గ్రంథంలో చూస్తాం. అంటే ఒక బానిస తన ఇష్టానుసారంగా ఆ యజమాని దగ్గర ఉంటాను అన్నప్పుడు ఆ చెవిని తీసి ఒక కదురుతో ఒక తలుపు కొడతారంట. అంటే అతను ఉంటాను అన్నట్టుగా గుర్తుకి. అది ఇక్కడ ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ లో మాట ఇక్కడ రిపీట్ చేశా అని చెప్తున్నాడు. నాకు నోరిచ్చావు, నాకు నేనుగా ఉంటాను, నేను దగ్గర ఒప్పుకుంటున్నాను, నాకు చెవినిచ్చావు, నేను అంగీకారం తెలుపుతున్నాను అని చెప్పి దేవుడితో చెప్తున్నాడు. దేవా అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. అదే విధంగా పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కాదు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేనే. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నానని చెప్పారు. ఇదంతా కూడా ఆ కీర్తనకారుడితో దేవుడు చెప్పి వ్రాయించిన మాటలే హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ అంటే, మనం పౌలు గారు రాసిన పత్రికల్లో ఏ కాంటెక్స్ట్ లో చూసినా కూడా ఆయన దావీదుని మోషేని ఉదహరిస్తాడు. ఎందుకంటే యూదులకి దావీదు మోషే అంటే కూడా చాలా పవిత్రమైన భావం, చాలా ఇష్టం. దావీదు చెప్పినటువంటి మాటను వారు పెడచెవిన పెట్టరు.
అందుకని అంటాడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివన్న మాట కూడా ఆయన చాలా సార్లు ఉపయోగించడం జరిగింది. ఆ 110వ సంకీర్తనల మాట. ఈ తర్వాత మనం తర్వాత కింద వచనాలు మనం చూస్తే, పూర్ణ హోమములో పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవి అన్నియు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. ఆయన చెప్తున్నాడు ఏంటంటే, పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో మొదటి దాన్ని కొట్టివేయటానికి, ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం అనే మాట కంటే కూడా ధర్మశాస్త్ర నెరవేర్పు ఎక్కడ జరిగింది? యేసుక్రీస్తు సిలువలో తనను తాను బలిదానంగా అర్పించుకున్న తర్వాత, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, జయోత్సాహంతో బాహాటంగా మన పాపములన్నీ చూపిస్తున్న రుణపత్రాన్ని సిలువకు మేకులతో కొట్టి జయోత్సాహంతో జయశీలుడుగా అపవాదిని బాహాటంగా పట్టి ఒక పెరేడ్ జరిపించినట్టుగా జరిపించాడని చెప్పి పౌలు గారు చెప్తారు. అది జరిపిన తర్వాత అది అది జరిపించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అదే ధర్మశాస్త్ర నెరవేర్పు. కాబట్టి ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని చెప్పి అపవాదితో ఛాలెంజ్ చేశాడు కదా. ఆ రకంగా ధర్మశాస్త్ర నెరవేర్పు అనేది నోటి మాటలతో కాదు గాని, తన పవిత్రమైన, నిర్దోషమైన, నిందారహితమైన, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మన కోసం ఆయన అర్పించినటువంటి బలి ద్వారా ఆ ధర్మశాస్త్ర నెరవేర్పు అనేది జరిగింది. ఇక అపవాది మన మీద నెపములు మోపటానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేకుండా అది జరిగింది. అదే విధంగా తర్వాత వచనాలు చూస్తే, ఇదిగో 10వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులతో మాటిమాటికి అర్పించుతూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. పౌలు గారు ఎంత క్లియర్ గా చెప్తాడంటే, ఈయన ఈ బలి అర్పించిన తర్వాత ఏమైందంటే, అంతవరకు పాత నిబంధన బలులన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే, ఒక ఒక పాపానికి ఒక బలి అర్పణ, తర్వాత మరొక పాపానికి మరొక బలి అర్పణ, ఏటేటా బలి అర్పణలు. ప్రాయశ్చిత్తార్థ దినాన్న ఈ బలులన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉండే, ప్రతిరోజు జరిగేవి. ప్రాయశ్చిత్త దినాన్న మరీ ఎక్కువగా జరుగుతూ ఉండే. ఆ ప్రాయశ్చిత్తార్థ దినం అంతా కూడా యాజకుడు నిలిచి ఆ బలులు అర్పించేవాడు. ఎప్పుడు కూడా యాజకుడు నిలిచి సదాకాలం, అంటే ప్రాయశ్చిత్తార్థ దినమున అక్కడికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో అర్పించాడు. కానీ మామూలు రోజుల్లో కూడా యాజకులు నిలిచి బలి అర్పించడం అనేది సదాకాలం యెరూషలేం దేవాలయంలో జరుగుతూనే ఉంది. కానీ యేసుక్రీస్తు విషయాన్ని చూసినట్టయితే ఈ యాజకుడు నిరంతరము తన బలి అర్పించవలసిన పని లేదు. కానీ ఒక్కసారి ఆయన పుణ్యకార్యం ముగించాడని పౌలు గారు చెప్పినట్టుగా ఆ పుణ్యకార్యాన్ని ముగించి ఆయన ఏం చేశాడంటే, ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఎప్పుడు కూర్చుంటాం మనం? ఒక గృహిణి ఇంట్లో పని మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడు తీరికగా కూర్చుంటది అంటే, ఆ పని అంతా కూడా అయిపోయిన తర్వాత, అమ్మాయి పని అయిపోయింది, ఇక ఆ పని జోలికి నేను వెళ్ళక్కర్లేదు అనుకున్న తర్వాత కూర్చోవటం అనేది జరుగుద్ది. కానీ ఆ పని అంతా పెట్టుకుని ఎవరు కూర్చోరు కదా, మళ్ళీ చేయవలసిన పని అక్కడే ఉంటే ఎవరు కూర్చోరు. అలాగే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి తనకు నిర్దేశించిన పని చెప్పినంత కాలము ఆయన నడుము కట్టుకుని సిద్ధపడే పని చేశాడు. అందుకనే పేతురు గారు అంటారు లూకాసు సువార్తలో, మీ నడుములు కట్టుకుని సిద్ధంగా ఉండండి, మీ మనసును కట్టుకుని నిబ్రమైన మనసుతో మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి. యేసుక్రీస్తు ఈ బలిదానం అర్పించిన తర్వాత, ఒక్కసారి ఆ బలిదానం అర్పించిన తర్వాత తండ్రి చెప్పిన మాట ప్రకారం, కీర్తనలో 110వ సంకీర్తనలు చెప్పిన ప్రకారం, నీ శత్రువులను నీ పాద పీఠం క్రిందకు నేను తెచ్చే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండము అని దావీదు మహారాజు ద్వారా యేసుక్రీస్తుకు చెప్పించిన మాటను అనుసరించి ఈ పునరుత్థానుడైన తర్వాత, ఆరోహణం అయిన తర్వాత ఆయన ఆ తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎలా చెప్పగలము? స్టెఫను మరణించినప్పుడు స్టెఫన్కి వెల్కమ్ చెప్పడానికి యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉన్నాడు. అప్పుడు నిలబడ్డాడు స్టెఫన్ ఆహ్వానించడానికి.
ఎల్లప్పుడూ కూడా ఆయన కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడంటే ఇక అర్పణ అర్పించవలసిన పని అనేది లేదు. అదే విధంగా 14వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే పరిపూర్ణ అర్పణ, ఇది పరిపూర్ణటువంటి అర్పణ, మళ్ళీ మళ్ళీ అర్పించాల్సినటువంటి పని అనేది లేదు. నిరంతర విజ్ఞాపన, సంపూర్ణ సంరక్షణ చేసి ఆయన ఏం చేశాడంటే ఆ శిలువలో పలికిన మాటల్లో 6వ మాట సమాప్తమాయను అని చెప్తాం కదా. యోహాను సువార్త 19:30 వచనంలో సమాప్తమాయను అని చెప్పిన మాటతో ధర్మశాస్త్రం నెరవేర్పు జరిగింది. ఏం సమాప్తమైందంటే ధర్మశాస్త్ర నెరవేర్పు అనేది సమాప్తమైంది. కాబట్టి ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడని చెప్పి మనం గమనించాలి. అదే విధంగా పూర్ణ సమాధానం మనకు దొరికింది. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వారు ధన్యుడు అంటాడు రోమా పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అంటే మనం చేయవలసిన పని ఏంటంటే అర్పణ మనం అర్పించక్కర్లేదు, బలులు అర్పించక్కర్లేదు, కానీ ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడటమే మనకు ధన్యకరమైన జీవితం. అలా నిర్దోషిగా ఎంచబడాలంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయాధిపతి, నీతి న్యాయంలో ఆయన సింహాసనమునకు ఆధారములు అంటాడు దావీదు మహారాజు. అవును కదా, నీతి న్యాయంలో ఆయన సింహాసనకు ఆధారమైనటువంటి రాజు తీర్చే తీర్పు ఎప్పుడు కూడా న్యాయంగానే ఉంటుంది. కాబట్టి మనం నిర్దోషి అని తీర్చబడాలంటే ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన అతిక్రమములు దాచుకొనక ఒప్పుకోవాలి, తన పాపములకు పరిహారం వాడు ధన్యుడు అంటాడు సంకీర్తన 32 సంకీర్తన మొదటి 2 వచనాలు చూస్తే. అలాగా మన పాపములు ఒప్పుకొని మన అతిక్రమములు పరిహారం నందినప్పుడు అప్పుడు ప్రభువు నిర్దోషిగా ప్రకటిస్తాడు. కాబట్టి ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే బలులు యాగాలు చేయటం కాదు, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు అనేవి కాదు. అక్కడ యూదులతో మాత్రమే కాదు, పౌలు గారు చెప్తున్నది, ఒకవేళ ఇంకా మనం ఆ రాంగ్ కాన్సెప్షన్ లో క్రియాసహితమైన విషయాలు మనం చేసినప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాము. కొన్ని క్రియలు చెయ్యాలి మనం. అంటే క్రియలు అంటే ఎవరికైనా ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టడం, దప్పికొన్న వారికి నీరు ఇవ్వటం, లేకపోతే వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వటం, చెరసాల్లో ఉన్న వారికి బంధింపబడిన వారికి విడుదల దయచేయటం, అదే విధంగా ఆధ్యాత్మిక గుడితనంలో ఉన్న వారికి మనం ఆధ్యాత్మిక వెలుగును ప్రసాదించేట్టుగా సువార్త ప్రకటించడం ఇవన్నీ చెయ్యాలి. కానీ ఆ క్రియలు కాకుండా మామూలుగా కొన్ని క్రియలు చూస్తున్నాం కదా ఇప్పుడు. మరి మీకు ఉందో లేదో కానీ మాకైతే కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఏదో ఒక తంబి అక్కడ సమాధి దగ్గర ప్రతి సంవత్సరం కూడా లారీలు మట్టి తెచ్చి ఆ సమాధి దగ్గర పోస్తూ ఉంటే ఈ జనం వెళ్ళి ఆ సమాధి మీద మట్టి తెచ్చుకుని తింటున్నారు. దాన్ని ఏమంటాం? అప్పట్లో ఉన్నటువంటి పౌలు గారు ఆ యూదులు చూసి ఎంత బాధపడ్డారో ఇప్పుడు మనం చూస్తే ఆయన అంతకంటే ఎక్కువ బాధపడతారు మనం చేసే పనులకి. ప్రతిసారి కూడా అక్కడికి వెళ్ళి ఆ మట్టిని తెచ్చుకుని వాళ్ళు తినటమే కాకుండా ఇంట్లో వాళ్ళందరికీ కొంచెం మట్టి తినిపించడానికి ఆ బురదలో కూడినటువంటి ఆ మట్టి ఎంత బ్యాక్టీరియా సూక్ష్మజీవులు ఉంటాయి, ఆ మట్టిని తెచ్చుకుని తింటున్నారంటే వీళ్ళు రక్షణ పొందారా? అసలు రక్షణ అంటే అది క్లియర్ కట్ అవగాహన వీళ్ళకు ఉందా? ఉన్నట్టయితే అలాంటి పనులు చేయరు కదా. అందుకనే ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నాడు ఏంటంటే మీరు ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడాలి, అంతే తప్పించి మట్టి తెచ్చుకుని తినటం, లేకపోతే కర్చీఫ్లు తెచ్చుకోవటం, లేకపోతే కొబ్బరి నూనె తెచ్చుకుని ప్రార్థనలు చేసుకోవటం అది కాదు అని చెప్పి ఆయన ఇంకా చాలా భయంకరమైన పనులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చేయించేది పాస్టర్లే. పాస్టర్లు అంటే మెయిన్ లైన్ లో ఉన్నటువంటి పాస్టర్స్ కాదు, ఇండిపెండెంట్ చర్చెస్ పెట్టుకున్న వాళ్ళు. అలాగే ఈ గుడారాల పండుగని, పన్నసార్ల పండుగని దేవుడు గుర్తు చేసుకోమన్నాడు. దానికి ఏంటి ఆయన ఎందుకు చేసుకోమన్నాడు? మనం ఈ స్థితిలో ఉన్నాము, కానీ మర్చిపోకూడదు ఒకప్పుడు ఐగుప్తులో మనం ఇట్లాంటి చెర అనుభవించాము. కాబట్టి ఆ వెనకటి స్థితి మర్చిపోవద్దు, గుర్తు చేసుకోండి అంటే ఇప్పుడు వెళ్ళి ఆ తాటాకులు లేకపోతే అక్కడ దొరికినటువంటి ఆ చెట్టు కొమ్మలు తెచ్చుకుని గుడారాలు వేసిన అందులో ఉండమని దేవుడు చెప్పింది. అంటే నేను పండగని విమర్శించట్లేదు, ఎవరి సెంటిమెంట్ వాళ్ళు. ఒకవేళ నేను ఎలా చెప్తే మళ్ళీ నా మీద విమర్శ రావచ్చు. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే నీ వెనకటి స్థితిని మర్చిపోకుండా గుర్తు చేసుకో. ఆ క్రియాసహితమైన పనులు చేయటం వల్ల నువ్వు అక్కడికి వెళ్ళి మంచిదే, నువ్వు వెళ్ళి గుర్తు చేసుకో. పర్ణశాలలో కూర్చుని కుటుంబాలతో సహా వెళ్ళి గుర్తు చేసుకో. కీర్తన హెల్లెనీయుల కీర్తనలు ఉంటాయి కదా, కీర్తనలో 113వ సంకీర్తన నుంచి 118వ సంకీర్తన వరకు ఉన్నటువంటి ఆ కీర్తనలన్నీ జ్ఞాపకం చేసుకో. ఆ దుఃఖంలోంచి ఎలాగ వచ్చావు మనం జ్ఞాపకం చేసుకో. అలాగే యెరూషలేం వెళ్ళేటప్పుడు ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు 120వ సంకీర్తన నుంచి
మరి 135 సంకీర్తన వరకు ఉన్న కీర్తనలన్నీ దావీదు మహారాజు ఎంత ఆధ్యాత్మిక కీర్తనలు అక్కడ రచించడం జరిగింది. ఆ కీర్తనలు జ్ఞాపకం చేసుకుంటాం మంచిదే, కానీ కేవలం అక్కడికి వెళ్ళి ఉండటం వల్ల కాదు. కానీ ఎందుకు దేవుడు ఆ ట్రెడిషన్ పెట్టాడు, ఎందుకు ఇది ఆచరించమన్నాడు? మరి పస్కా పండుగ ఆచరించేటప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆ ఇంటి యజమాని పస్కా పండుగ ఎందుకు ఆచరిస్తున్నాం అనేది తన కుటుంబ సభ్యులకు వివరించి చెప్పాలి, లేకపోతే దానివల్ల ప్రయోజనం అనేది లేదు. అలాగా అంతే తప్పించి లోక సంబంధమైన క్రియలు చేస్తూ ఎంతసేపు కూడా నీ దేవుని మెప్పించడానికి చూడొద్దు. నీ పాపాలు ఒప్పుకో, నీ అతిక్రమములు దాచిపెట్టొద్దు. నీ పాప పరిహార్థం పొందితే అప్పుడు దేవుడి చేత నిర్దోషాన్ని ఎంచబడితే నువ్వు ధన్యుడువు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అంటారు. చక్కగా చెప్పేస్తావు ఆ మాట. ఆయన మనకు దేవుడుగా ఉండాలంటే ఆయన దేవుడే. నీ దేవుడుగా, నా దేవుడుగా, నీ కాపరిగా, నా కాపరిగా ఉండాలి అంటే ఆయన చేత మనం నిర్దోషగా ఎంచబడాలి. అది పౌలు గారు చెప్తున్నది. అదే విధంగా రోమా పత్రిక 8:33 చెప్తున్నాడు ఆయన, దేవుడు ఏర్పాట్లో ఉన్న వారిపై ఎవరు నేరం మోపగలరు? నీతిమంతులుగా తీర్చేదెవరు? చనిపోయిన క్రీస్తే. అదే విధంగా 14వ వచనానికి వచ్చేటప్పటికి సదాకాలం సంపూర్ణంగా చేశాడు. 15వ వచనానికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ సాక్ష్యం కూడా ఇస్తూ ఉంది ఈ కార్యక్రమం గురించి. ఈ కార్యక్రమం గురించి అంటే ఈయన చేసినటువంటి ఆ యాగం గురించి, ఆ బలి గురించి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, గాని అది పాత నిబంధన గ్రంథంలోనే వ్రాయబడి ఉన్నది అని చెప్పి ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పాత నిబంధన గ్రంథంలో వ్రాసిన మాటలని మనం ఒక్కసారి చూస్తే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఇక్కడ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 31వ వచనం నుంచి 35వ వచనం వరకు ఆయన చేశాడు. ఆ దినములైన తర్వాత ఇక్కడ మనకి 16వ వచనం నుంచి ఇచ్చాడు. ఈ 10వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందు ఉంచి వారి మనస్సు మీద వాటిని వ్రాసేదను అని చెప్పిన తర్వాత, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎప్పటికీ జ్ఞాపకము చేసి కొననని ప్రభు చెప్పుచున్నాడు. ఇది ఎక్కడ చెప్పాడు? ఈయన ఓల్డ్ టెస్ట్మెంట్ లో చెప్పాడు, న్యూ టెస్ట్మెంట్ లో కాదు. అంటే ఈ క్రొత్త నిబంధన ప్రస్తావన ఎక్కడ వచ్చిందంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే రావటం జరిగింది, ఇర్మియా ప్రవక్త ద్వారా. అంటే వాళ్ళు బబులోను చెర నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళని ఏ విధంగా దేవుడు ఆదరిస్తాడు అనే మాటను అక్కడ చెప్పడం అనేది జరిగింది. ఆయన చెప్తున్న మాటను మనం పరిశీలించినట్లయితే, ఆ రిఫరెన్స్ మనం చూసినట్టయితే 31వ అధ్యాయం 31 నుంచి 35 చూస్తే ఇర్మియా ప్రవక్తలో ఒలీవ చెట్టు అంటు కట్టబడిన వారు కూడా, అంటే యాక్చువల్ గా యేసుక్రీస్తు లోకానికి ఎవరి గురించి పంపించబడ్డాడు? 12 గోత్రాల ఇశ్రాయేల్ గురించి పంపించబడ్డాడు. అందుకనే సురోఫెనికా స్త్రీ వచ్చి తన కుమార్తె అస్వస్థ ఉంది అని చెప్పినప్పుడు, అమ్మ పిల్లలకు పెట్టే ఆహారం కుక్క పిల్లలకు పెట్టకూడదు అన్నప్పుడు ఆ స్త్రీ అంటది, ప్రభా పిల్లలు తిన్నప్పుడు ఆ బలమించి పడిన ఆహారం నా పిల్లలకు పెట్టవచ్చు కదా అని చెప్పి అన్నప్పుడు, ఆమె అంజురాలైనప్పటికీ, కనాన స్త్రీ అయినప్పటికీ ఆయన ఏమంటాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది. అదే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, ఇర్మియా గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని కేవలము ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, అన్యజనులందరికీ. ఆయన రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలోనే ఆయన మాట చెప్పేశాడు, గ్రీసు దేశస్థుడని, యూదుడని, పురుషుడని, స్త్రీ అని ఏ భేదము లేదు, అందరూ కూడా ఈ రక్షణకి అర్హులే అని చెప్పి అదే మాట ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఉన్న మాటను కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. మనము ఒరిజినల్ గా ఇశ్రాయేలీలు కాకపోయినప్పటికీ, ఒరిజినల్ గా ఒలీవ మొక్కకు చెందిన వారం కాకపోయినప్పటికీ, మనం అడవి ఒలీవ మొక్క వంటి వారి అయినప్పటికీ, అడవి ఒలీవ మొక్క కొమ్మను తీసుకొచ్చి అసలైన ఒలీవ మొక్కకు అంటు కట్టబడినప్పుడు ఎట్లాగైతే ఉంటుందో, అలాగే ఇశ్రాయేలీలతో మనం అంటు కట్టబడ్డాం. కాబట్టి జెంటైల్స్ అంటాం కదా, ఆ ఇశ్రాయేల్ 12 గోత్రాలకి ప్లస్ ఇలా అంటుకట్టబడిన వారికి కూడా వారితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ రక్షణ గురించి. అదే విధంగా 32వ వచనంలో చూస్తే ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన ఏమంటున్నాడంటే ఈ బలులు యాగాలు కాదు కానీ ఇక ధర్మ విధులు. అక్కడ నిర్గమకాండం 19వ అధ్యాయం నుంచి చూస్తే మనకు అక్కడ ఏం చెప్తాడు? మీరు శుద్ధీకరించుకోండి, మీరు కొండకు దూరంగా ఉండండి, మీరు ముట్టుకోకూడదు, అలా ఉండాలని చెప్పి అనేకమైన మాటలు చెప్పిన తర్వాత 20వ అధ్యాయంలో ఆయన ఆ 10 ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ పౌలు గారు చెప్పినది ఏంటంటే, అలా కాకుండా దేవుడు
మనతో డైరెక్ట్ గా మాట్లాడటానికి ఈ కాలంలో ఇష్టపడుతూ ఉన్నాడు. తన స్వరాన్ని వినిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే పాత నిబంధనలో మాట్లాడలేదా? అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, భక్తులతో మాట్లాడాడు. కానీ ఇప్పుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఎలాగా? ఆయన మనకిచ్చినటువంటి జీవ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే విధంగా 33వ వచనంలో చూస్తే, ఈ ధర్మ విధులు ఎవరి మనసులో ఉంచబడతాయి? ఈ ధర్మ విధుల ద్వారా ఎవరు పరిశుద్ధాత్మను పొందుకుంటారంటే, ఎవరైతే క్రీస్తుని అంగీకరించి పాప క్షమాపణ పొంది నూతన సృష్టిగా మార్చబడతారో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆయన చెప్తాడు కదా, ఇదిగో సమస్తము గతించును, సమస్తము క్రొత్తవాయను, పాతవి గతించును, ఇదిగో సమస్తం క్రొత్తవాయను అంటాడు కదా. ఆ నూతన సృష్టి, క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అని చెప్పడం జరిగింది కదా. అట్లా నూతన సృష్టిగా ఎవరైతే చేయబడతారో వాళ్ళకి ఈ పరిశుద్ధాత్మ వారి హృదయంలో ఉంచబడుతుంది. అదే విధంగా లేవీకాండం 26వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, అక్కడ ఇశ్రాయేలీలతో వాళ్ళకి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పిన తర్వాత, మీరు నా ఆజ్ఞానుసారంగా నడుచుకున్నట్టయితే నేను మిమ్మల్ని అసహించుకొనను, మిమ్మల్ని ఆశీర్వదించడానికే నేను సిద్ధంగా ఉన్నాను తప్పించి మిమ్మల్ని నేను అసహించుకున్నానని చెప్తాడు. అదే విధంగా యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 27వ వచనంలో, వారు పరిశుద్ధంగా ఉంటే వారిని సమకూరుస్తాను, వారి మధ్య నేను ఉంటాను, వారిని శుద్ధీకరించడం చూచి అన్యజనులు వీరి దేవుడు పరిశుద్ధుడు, వీరి పరిశుద్ధులు, వీరి దేవుని చేత శుద్ధీకరింపబడిన వారని చెప్పి అన్ని జనులు మీ గురించి చెప్పుకుంటారని చెప్పి అన్నాడు. ఎందుకు ఈ మాటలన్నీ పౌలు గారు చెప్తున్నారంటే, మీరు చూడవలసింది ఆ పలకల మీద ఉన్న ఆజ్ఞలు కాదు గాని మీ మనసులో ఉంచబడినటువంటి ధర్మ విధులను జ్ఞాపకం చేసుకోండి, వాక్యాన్ని చదవండి, వాక్యానుసారంగా జీవించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం అంటాడు, లోకంతో మీకు పనేంటి? క్రీస్తుతో బెలియాలకు పనేంటి? నేను మీ మధ్య ఉండాలనుకుంటున్నాను కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి. మీరు నాకు ఆలయమై ఉన్నారు, నేను మీ మధ్య ఉండాలనుకుంటున్నాను కాబట్టి మీ హృదయంలో ఒక లోకాన్ని తీసుకురాకండి, లోకంలో ఉండండి. పడవ నీటి మీద ప్రయాణం చేయాలే తప్పించి మీరు పడవలోకి రాకూడదు, మునిగిపోద్దు కదా. అలాగే మీరు లోకంలో ఉండండి, కానీ లోకాన్ని మీరు హృదయంలోకి తెచ్చుకోవద్దని చెప్తున్నాడు. అదే విధంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం అంటాడు, దేవుని నివాసం మనుషులతో నింపబడి ఉంది. దేవుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన నివాసం ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఇష్టలైన మనుషులతో నింపబడి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త ఈ అధ్యాయంలో 2 అంశాన్ని పూర్తిగా చెప్తున్నాడు. ఏంటంటే, మీరు బలులు అర్పించక్కర్లేదు. వాళ్ళతోటే కాదు, మనతో కూడా చెప్తున్నాడు, మీరు బలులు అర్పించక్కర్లేదు. బలి అంటే ఒక జంతువుని చంపటమే కాదు, ఇంకా మనలో ఈ మట్టి తింటూ లేకపోతే ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నట్టయితే వాటిని పక్కకు తోసేయండి. ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడటానికి మీరు చూడాలి. ఎందుకంటే అర్పించవలసిన బలి అర్పించేశాడు యేసుక్రీస్తు. ఆయన అందుకే ఈ లోకానికి వచ్చాడు, అందుకే ఆయన పని ముగించేశాడు. కాబట్టి ముగించి ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. నీకు పని ఏంటి ఇక బలుల వైపు చూడటానికి? ఆ క్రియలు చేయవలసిన పని నీకు లేదు. తర్వాత రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ పాత నిబంధనలో పలకల మీద వ్రాయబడినటువంటి ఆజ్ఞలు మీ హృదయంలో వ్రాసాడు, మీ మనసులో ధర్మ విధులని ఉంచాడు. ఎలా ఉంచాడైనా అంటే వాక్యం ద్వారా ఉంచాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, ఈ వాక్యం ద్వారా నడుచుకో, నీకు ఈ సమస్య వచ్చినప్పుడు ఈ వాక్యం ద్వారా పరిష్కరించుకో, లేకపోతే నీకేదైనా కావాల్సి వచ్చినప్పుడు ఈ వాక్యం ద్వారా నువ్వు నడుచుకో అని చెప్పి పరిశుద్ధాత్ముడు హెచ్చరించినప్పుడు, ఆ వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మనకి దేవుని చేత నిర్దోషగా ఎంచబడతాం. 18వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన అంటాడు, వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడే పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడను ఉండదు. నువ్వు ఎప్పుడైతే ఆ క్షమాపణ పొందుతావో, ఆ క్షమాపణ పొందావు అనే మనసులో నీకు ఎప్పుడైతే జక్కయ్య ఆయన చూచిన వెంటనే రక్షణ పొందాడు. వెంటనే పొంది ఆయన చేయవలసిన కార్యక్రమం చేసేస్తాడు. ఇక నాకు దీంతో పని లేదు అనుకున్నాడు. మత్తయి, లేవి, రా నా వెంబడి రా అంటే మొత్తం వదిలేశాడు. ఒక పెన్ను మాత్రం తెచ్చుకున్నాడు. పెన్ను తెచ్చుకుని సువార్త రాసేశాడు ఆయన. అంతే తప్పించి ఇక ఒకసారి వెలిగింపబడిన తర్వాత వెనక్కి తిరిగి మీరు చూడవద్దు అని చెప్తూ, ఈ 18 వచనాల్లో పౌలు గారు చెప్పిన మాటలు ఏంటంటే, 2 విషయాలు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన అర్పించిన బలి చాలు, ఇక బలులు మీరు అర్పించక్కర్లేదు. సాంప్రదాయ సిద్ధమైనటువంటి పనులు మీరు ఏం చేసి దేవుని మెప్పించడానికి మీరు చూడవద్దు, ఒకటి. రెండోది, వాక్యం మీ హృదయంలో ఉంచండి, గోడల మీద
లేకపోతే వాల్ డెకరేషన్స్ మీద కాదు, కానీ వాక్యం మీ హృదయంలో ఉండాలి. వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు ప్రభువు చేత నువ్వు నిర్దోషి అని ఎంచబడితే అదే విరిగి నలిగిన మనసు, అదే ఆయనకి ఇష్టమైన బలి, అదే సంపూర్ణమైన బలి. ఆయన దేవుని చిత్తానుసారంగా పని చేశాడు, దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. అదే విధంగా ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు మనం కూడా ఆయన నివాసంలో మనం కూడా ఉండి సంతోషించే కృప దేవుడు అనుగ్రహించాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఇంకా ఎక్కడైనా మనం వెనకబడి ఉన్నామేమో వాక్యానుసారంగా పరిశీలించుకుని అనుకుంటాం, ఎక్కడ లేమండి అనుకుంటాం. తిథులు వారాలు వజ్యాలు చూడటం, అదే విధంగా వాస్తులు చూడటం, లేకపోతే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఒకవేళ ఎక్కడైనా మనలో ఉన్నాయేమో వాటిని తీసివేసి ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడే జీవితం కలిగి ఉందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగల మా ప్రభు ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలింపు చేయమని, కార్యక్రమాన్ని ఇంతవరకు ఏ రకమైన ఆటంకం లేకుండా నడిపించినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, విత్తబడిన వాక్యం ఏ అపవాది క్రియలు ఎత్తుకొని పోకుండా ఫలింపు దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.